పూరా లోకల్. అన్న బిగ్ బాస్ చూస్తుంటారు లేదు, ఎందుకట్లా? దాంట్లో ఏం అర్థం కాదు. అంటే అర్థం కాదు అంటే ఏం అర్థం కాదు? ఆ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ ఎవరు అసలు అర్థమే కాదు వాళ్ళవి. అసలు ఆ షో ఏంది, దాంట్లో అయ్యేటివి ఏంది, అసలు అది ఒక డ్రామానా లేకుంటే ఏంది, అసలు టీవీ షో లానే ఉండదు అది. అంటే ఏదో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లెక్క స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లా నడుస్తుంది. దానివల్ల బయట ఏమన్నా యూజ్ ఉందంటారా? లేదు, దానివల్ల ఏం లేదు. కానీ పక్కలింటి గొడవలని ఇక్కడ తెలుస్తున్నట్లుంటుంది పబ్లిక్లా. అంటే పక్కనింటి గొడవలు చుట్టూ అనేది సరదా కదా అందరికి, ఇది కూడా అంతే అంటారు. అట్లానే చూస్తున్నారు, అందుకోసమే టీఆర్పీ ఎక్కువ ఉంటుంది దానికి. లేకుంటే దాన్ని కూడా చూస్తారు. ఇప్పుడు ఏదైనా గొడవలు అవుతున్నాయంటే పక్క పోయి దాన్ని చూస్తారు, లేకుంటే చూడారు కదా. ఇది కూడా అంతే. అంటే గొడవలు ఎట్లా జరుగుతుంది బయటికి పోయి చూడలేక టీవీలో చూస్తారు అంతే. ఈ మధ్య ప్రతి ఒక్కటి ఒక టీవీ షో అయిపోయింది. సో ఇప్పుడు ఇంట్లో గొడవలు కూడా బయట పెడుతున్నారు అంతే. ఏంటంటే ఇక్కడ అందరూ కలిసి వేరే వేరే వాళ్ళు వచ్చి గొడవ పడతారు. మీకు బిగ్ బాస్ సీజన్లల్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఒకవేళ చూడరన్నారు, కొంతమంది పేర్లు ఐడియా ఉంటాయి కదా. ఇది ప్రశాంత్ అయిన ఒక ఆయన ఉండే కదా, ఆయన చూస్తుండే. ఆయన ఒకటి పేరు కూడా తెలుసు, ఎందుకంటే చూసిన మంచిగా. ఆయన 2-3 ఎపిసోడ్లు చూసిన, ఓకే అనిపించింది. ఫస్ట్ ఓవర్ యాక్టింగ్ అనిపించింది, కానీ తర్వాత బాగానే అనిపించింది. విన్నర్ కూడా అయింది కదా. విన్నర్ కూడా అయిండే. ఇంకా మంచిగా ఆయన లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది కదా దీనివల్ల. ఓ సెలబ్రిటీ క్రేజ్ అనేది వచ్చింది. విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి కూడా ఇప్పుడు చాలా మంది కంటెస్టెంట్స్ అయితే వచ్చారు వెళ్ళారు, కానీ ఎవరికైనా లైఫ్ వచ్చిందంటారు దానివల్ల? వచ్చింది. లైక్ ప్రశాంతే చూసాం కదా, ఫస్ట్ ఆయన ఎవరు తెలియకుండే, బట్ బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆయనకు చాలా మందికి తెలిసింది. ఏంటంటే బిగ్ బాస్ ఈ మధ్య చాలా మంది చూస్తున్నారు కదా, దానివల్ల వాళ్ళకి కామన్ పీపుల్కైనా లేకుంటే సెలబ్రిటీకైనా ఇంకా పాపులారిటీ అనేది పెరుగుతుంది. ఏదంటే అరే బిగ్ బాస్లో ఉండే అట్లా అని. సో దానివల్ల కొంచెం ఛాన్సెస్ పాపులారిటీ పెరుగుతుంది, దాని తప్ప ఇంకేం లేదు. లైఫ్ చేంజెస్ అంటే ఏం లేదు, కానీ ఇంకా ఒకవేళ విన్ అయితే ఇంకా పొలిటీషియన్స్ వాళ్ళందరూ వచ్చి ఇది చేస్తారు. ఇంకా ప్రశాంత్ విన్ అయిన తర్వాత పోలీసులు పట్టపోయారు. అవును, పట్టుకోవాలని న్యూస్ విన్నా, కానీ దాని గురించి చక్కగా తెలియదు నాకు కూడా. ఏంటంటే ఫ్యాన్స్ వల్ల పట్టుకోవాలని చెప్పారు. అంటే బయట ఫ్యాన్స్ గొడవ చేస్తే లోపల ఉన్న ప్రశాంత్ని పట్టు, అదేదో ఇంకా అర్థం కూడా కాలేదు, బయట వాళ్ళు చేసి ఈయన ఎందుకు పట్టుకోవాలని. మొత్తానికి అయితే బిగ్ బాస్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అట్లా జనాలు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పక్కన వాళ్ళ గొడవలకి ఇంట్రెస్ట్ ఓవరకుండా చెప్పండి. రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ అయితే అందరూ పోయి తొంగి చూస్తారు, వీడియో కెమెరాలు పెట్టుకుని చూస్తారు. ఇది ఇంకా మంచి సెలబ్రిటీస్ అందరు కలిసి ఒకటేసారి కొట్టుకుంటారు, పక్కా చూస్తారు ప్రతి ఒక్కరు.